ముద్రగడ్డ గారు ఇంటి మీ సారీ, ముద్రగడ్డ గారు మీరు పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకుంటా అన్నారు, పేరు మార్చేసుకోండి. ఏం చేద్దంటే ఎట్టి పరిస్థితుల్లోని పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మీరు ఓడిస్తా అంటున్నారు. సోదరి మీ అమ్మాయే, మీరు చెప్పినట్టు ఓటేసి పరిస్థితులు లేదు. నేను పవన్ కళ్యాణ్కి నా మద్దతు ఆవిడ తెలియజేస్తుంది. మీరు ఇంట్లోనే ఓట్లు వేయించలేని మీరు ఇంకా పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో ఓట్లు ఎలా పడతాయి వంగా గీతకని చెప్పి నేను తెలియజేస్తాను. పవన్ మా ఇంటికి వస్తున్నాడు, మా ఊరికి వస్తున్నాడు, మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పి మీరు వారం రోజులు అడాప్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ రాలేదని కోపంతో జగన్మోహన్ రెడ్డి ఇంటికి మీరు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి మీరు వెళ్ళారు. అదే విషయం వాస్తవం మా సోదరి మీ అమ్మాయికి తెలియజేసింది. అంటే మీరు ఓడిస్తా అంటున్నారు, మీ దగ్గర ఉన్న 5 కోట్ల మధ్యతో ఓడిస్తారా? మీ దగ్గర డబ్బైన 100 కోట్ల డబ్బులతో ఓడిస్తారా? మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని మిథున్ రెడ్లు ఇచ్చినా, ఎంతమంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో ఇక్కడ గెలుస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కూటమి మేనిఫెస్టో చూడగానే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి. మత్స్యకారులకు పెద్దపీట వేశారు, బీసీలకు పెద్దపీట వేశారు, రైతులకు పెద్దపీట వేశారు, సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇవన్నీ చూస్తుంటే అంచేత దయచేసి నేను ఓడిస్తా అన్నది మాట మానుకోండి. ఓడించడం ఎవరి తరం కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా అండగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు నేను మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ని భారీ మెజార్టీతో పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం, జనసేన కుటుంబం రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. పేరు కూడా ఇప్పుడే మీరు మార్చేసుకుంటే, పద్మనాభరెడ్డి గారిలా మీరు మార్చుకుంటే మంచిది. మీ పేరు మార్చుకోవడం మీరు ఖాయం. పవన్ కళ్యాణ్ అదేవిధంగా భారీ మెజార్టీతో అసెంబ్లీకి వెళ్ళడం కూడా అంతే నిజం.